హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు వెదర్ అయితే భలే ఉంది, అందుకని వీడియో తీస్తున్నా. ఇంకా ఇక్కడ మొత్తం అయితే ఒడ్లు ఎండబోసుకున్నారు. వరి కోతలు అయిపోయినాయి కదా, ఒడ్లు ఎండిపోవాలి కాబట్టి వరి కోతలు అయితే కోసి పెట్టుకున్నారు. ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది, కూల్ ఉందని చూపిస్తున్నాను. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చీకటి పడింది లేండి, 6 అవుతుంది, 5:36 మధ్యలో. ఇది వ్యూ అనేది చాలా బాగుంది అనేసి తీసాను. మేము వెళ్ళేటప్పుడు ఎందుకో భలే ఇలా ఉంటది, నాకేమో వీడియో తీయాలనిపిస్తుంది. లైటింగ్ అయితే రోడ్డు మీద వెళ్తుంటే భలే ఉంటది అబ్బా. 6 అయితే కనపడుతుంది. ఇంకా ఇట్లయితే ఏంటంటే క్లియర్ గా తీయలేము బండి మీద వస్తుంటే. ఇంకా ఇక్కడైతే మొత్తం వర్క్ జరుగుతుంది లేండి. బాగా డస్ట్ ఉందండి, కళ్ళులో పడుతుంది, బాగా డస్ట్ ఉంది. ఎందుకంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఆ దుమ్ములేసి మొహం మీదనే పడుతుంది కరెక్ట్ గా. అయితే ఇదైతే ఇక్కడ మరి ఇక్కడ కూడా రోడ్ వర్క్ అండి, ఏదో పైపు పలిగినట్టుంది. మొత్తం అయితే తీస్తున్నారు గుంటలాగా. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలు మేము బండి మీద వెళ్తున్నాం కాబట్టి అందుకే నైట్ టైంలో ఎక్కువగా వెళ్ళాము. ఇప్పుడు ఈవినింగే అవుతుంది, ఎందుకంటే చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది టెంపుల్ అండి, తిరుపతమ్మ టెంపుల్, చిన్న టెంపుల్. ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే ఎలా ఉంది ఏంటనేది చూపించాను కదా. ఈ ఫ్లైఓవర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే దీనికి ఏంటంటే దాని హైటు మట్టి పోయాలి కదా, ఫ్లైఓవర్ హైటు అప్పునిచ్చి డౌన్ చేయాలి కదా. ఇంకా అట్లయితే పెడుతున్నారు ఇవన్నీ. ఇక చూపిస్తున్నాను క్లియర్గా. ఆ రోజైతే ఇంత క్లియర్గా కనిపించలేదు, అందుకే ఈ రోజైతే ఇది కంప్లీట్ అయితే ఈ ఖమ్మం టు వైజాగ్ వరకు, ఇది ఖమ్మం టు వైజాగ్ వరకు కాదు, రాజమండ్రి వరకు ఈ ఫ్లైఓవర్ అయితే వస్తుందండి. ఇంకా జర్నీ అవర్స్ కూడా చాలా తగ్గుతాయి. ఇంకా మొత్తం ఇంకో మట్టి కుప్పలు, ఇట్లా డస్ట్ అయితే పొగ మంచులాగా లేస్తుంది. ఇంకా వెళ్తున్నాం కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్త, నిమ్మలంగా వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇలా ఉంటుందండి వెళ్ళేటప్పుడు. అందుకే ఈవినింగ్ టైంలో ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేదాకానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎటు వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదండి. ఇక్కడైతే గేదెలు చూడండి, బర్రెలు ఎన్ని గుంపులు గుంపులుగా ఉన్నాయో. మేమైతే ఇక నా బండి ఇక ఆపి వెళ్దాంలే చిన్నగా, అవి వెళ్ళని ఆ తోకలుకి మొత్తం బురదలో తిరిగి వస్తున్నాయండి. తోకలకు మొత్తం మట్టే ఉంది, అది కొడితే మీద పడుతుంది, అట్లా తోక ఊపుతుంది కదా, పడితే మొత్తం మీద పడుతుంది అనేసి ఇంకా ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఈ వీడియోలోనే కలిపి పెడుతున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో బాయ్, మళ్ళీ